ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 17వ శ్లోకం తెలుసుకుందాం. శరీరం కాలంతో పాటు మారిపోతుంటుంది, వయస్సు మారిపోతుంది, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతాయి, కానీ మన ఆత్మ మాత్రం మారదు అని మనం ముందు శ్లోకాల్లో తెలుసుకుంటాం. అయితే ఆ ఆత్మ అంటే ఏంటి? అది ఎక్కడ ఉంటుంది? అది ఏమన్నా మన శరీరంలో ఒక భాగమా, ఒక పార్టా? ఇప్పుడు మనం చెయ్యి అంటున్నాం, మన కన్ను అంటున్నాం, మన కాలు అంటున్నాం. అంటే మన శరీరంలో భాగాన్ని మనము క్లియర్గా చెప్తున్నాం. దానికి పరిమితి ఉంటుంది, దానికి ఆకారం ఉంటుంది, దానికి రూపం ఉంటుంది. కానీ ఆత్మ ఎక్కడుంది? మన బాడీలో టాప్ టు బాటంలో ఆత్మ ఉండేటువంటి ప్రదేశం ఏంటి అంటే చెప్పగలమా? దాని రూపం ఏంటి, దాని గుణాలేంటి అనేది ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సింపుల్గా చెప్పేస్తారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమౌయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ శ్లోకంలో 3వ పాదము 4వ పాదము ఒకసారి గమనించండి. వినాశమౌయస్యాస్య, సాకు దీర్ఘం, ఆ సా వినిపించాలి, దానికి యావత్తు కూడా క్లియర్గా వినిపించాలి. యస్యాస్య అని పలకాలి. న కశ్చిత్ కర్తుమర్హతి, తాకు కావొత్తుంది. న కశ్చిత్ కర్తుమర్హతి అనేది మామూలుగా. ఇక్కడ మనం పలికేది ఎలా, ఫ్లోలో ఎలా పలుకుతామంటే న కశ్చిత్ కర్తుమర్హతి అని పలకాలి. శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి పాడతాను, జాగ్రత్తగా వినండి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమౌయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఇప్పుడు శ్లోకార్థం తెలుసుకుందాం. ఓ అర్జున, ఈ సమస్త ప్రపంచము ఏ పరమాత్మ చేత వ్యాపించబడి ఉన్నదో అది నాశరహితమై ఉన్నదని తెలుసుకో. అవ్యయమగు అట్టి ఆత్మకు వినాశనమును ఎవరూ కలుగజేయజాలరు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆత్మ రూపము గుణము అంతా చెప్పేశారు ఈ శ్లోకంలో. చిన్నప్పటి ఆలోచనలున్నాయా? చిన్నప్పటి రూపముందా? చిన్నప్పటి వయసుందా? ఏదీ ఇప్పుడు లేదు. కానీ నేను అన్న అనుభూతి మాత్రము అలానే ఉంది. చిన్నప్పుడు నేను అన్నాను, యవ్వనంలో నేను అన్నాను, నిన్న నేను అన్నాను, ఈరోజు నేను అనే అంటున్నాను, రేపు కూడా నేను అనే అంటాను. అంటే ఏంటి? ఆ నేను ఎవరు? నేను అని ఎందుకు అంటున్నాం? ఈ శరీరమా నేను అంటే? ఈ చెయ్య, ఈ కాల అంటే నేను ఏంటి అంటే వీటన్నిటికి అతీతమైనది ఏదో ఉంది, అదే నేను. ఆ అతీతమైంది ఏంది అంటే ఆ మారని స్వరూపమే ఆత్మ, మన ఆత్మ, మనలో ఉండేటువంటి అంతరాత్మ. చిన్నప్పుడున్న శరీరం మారిపోయింది, చిన్నప్పుడున్న ఆలోచనలు మారిపోయినాయి, చిన్నప్పుడు ఉన్న రూపం మారిపోయింది, చిన్నప్పుడు ఉన్న వయసు మారిపోయింది, నా చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోయాయి. కానీ నేను మాత్రం అలానే చూస్తూ ఉండిపోయాను. ఆ నేను ఎవరు? అది మనలో ఉండేటువంటి అంతరాత్మ. మనం జనరల్గా అంటాం, ఎవరైనా ఏదైనా అబద్ధం మాట్లాడితే ముందు నీ అంతరాత్మను అడుగు అంటాం. అది ఎలా అంటున్నాము అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? అంతరాత్మ అనేది సింపుల్గా మాట్లాడిన విషయం కాదు, కానీ దాన్ని మనం సింపుల్గా మాట్లాడుతున్నాం. కానీ అది నిజంగా మనలో అంతరాత్మ ఉంది. మనం తమాషాగా మాట్లాడినా కూడా అది నిజమే. మనలో ఒక అంతరాత్మ ఉంది. ఆ ఆత్మే అసలైన స్వరూపము, అదే నిజమైనటువంటిది, అదే ఎప్పటికీ మారిపోయినటువంటిది. అవినాశితు తద్విద్ధి, అవినాశితు అవినాశము, వినాశము లేనటువంటిది. అవ్యయము అంటే తరిగిపోనటువంటిది. మన వయసు తరిగిపోతుంది కదండి, వయసు పెరుగుతుంది కానీ మన ఆయుష్ తగ్గిపోతుంది. ఈ శరీరము ఎందుకు సాధన అవుతుంది? మన అంతరాత్మ ఎందుకు సాక్షి అవుతుంది అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనము మిర్రర్ చూసుకుంటాం కదా, అద్దం చూసుకుంటాం కదా. మనం నవ్వుతూ ఉంటే మనకు అద్దంలో నవ్వుతూ కనిపిస్తాం, మనం ఏడుస్తూ ఉంటే అద్దంలో ఏడుస్తూ కనిపిస్తాం. అంటే అద్దం నవ్వటం లేదు, ఏడవటం లేదు, రెండు చేయటం లేదు. చేస్తున్నది ఎవరు? మనము.
కాబట్టి మన ఆత్మ అనేది అది కేవలం సాక్షిభూతంగా ఉంటుంది. మనం నవ్వినా, మనం ఏడ్చినా, మన భావోద్వేగాలు ఏవి కూడా దానికి అంటవు. ఇప్పుడు మనం నవ్వితే అర్థానికి ఏమైనా అంటుతుందా? అది ఏమైనా నవ్వుతుందా? మనం ఏడిస్తే అర్థం ఏమైనా ఏడుస్తుందా? ఏది కాదు. కానీ మనం ఎలా ఉన్నామో అది అలా కనపడుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అంతే తప్పనిచ్చి అది ప్రశాంతంగా ఉంటుంది అర్థం. నవ్వదు, ఏడవదు. ఏ ఆత్మ. మన జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా మనకి తగిలిందనుకోండి, మన చెయ్యికి గట్టిగా తగిలిందనుకోండి, అబ్బా నా చెయ్యి అంటాం. అంటే నా చెయ్యి అనేది ఎవరంటున్నారు? ఇదంతా ఒకటే కదా, శరీరానికి అతుక్కొని ఉండేదే చెయ్యి. మళ్ళీ నాది అని ఎవరంటున్నారు? ఆ నా అని చెప్తున్నది ఎవరు? నా శరీరము, నా కళ్ళు, నా కాలు, నా చెయ్యి అంటున్నది ఆ నా అనేది ఎవరు అనేది క్వశ్చన్ మార్క్. ఇంకా క్లియర్గా చెప్తాను. ఇది నా ఇల్లు అంటాం. నా ఇల్లు అంటే నేను వేరు, నా ఇల్లు వేరు. రెండు ఒకటి కాదు కదా. రెండు ఒకటి కాదు కాబట్టే నా ఇల్లు అంటున్నాం. నేను అనేది వేరు, ఇల్లు అనేది వేరు. అలానే నా చెయ్యి అంటున్నాం. అంటే ఎవరు ఆ నా అనేది ఎవరు అనేదే ఇప్పుడు మన ప్రశ్న. అంటే ఈ చెయ్యి కాకుండా, ఈ శరీరం కాకుండా, ఈ కాలు కాకుండా ఇవి నావి అని చెప్పేవాళ్ళు ఎవరో ఒక సాక్షి ఉంది. మా అంతరాత్మ. అది ఏ బాడీలో ఏ పార్టో ఒక పార్ట్ కాదు. అది ఒక చైతన్యము. మనలో ఉండేటువంటి చైతన్యమే మన ఆత్మ. అదే మన మనస్సాక్షి. అదే మన అంతరాత్మ. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఏమంటున్నా అంటే, మనకు అన్నీ మారుతున్నాయి అని కనిపిస్తోంది, కానీ ఈ మార్పులన్నీ గమనిస్తున్నటువంటి ఆ నేను అనేది మాత్రం మారటం లేదు. అది ముందు ఆ సత్యాన్ని గమనించు అర్జున అంటున్నాడు. ఉదాహరణకి విద్యుత్ ఉందండి. బల్బులో వెలుగుగా ఉంటుంది, ఫ్యాన్లో గాలిలా ఉంటుంది, హీటర్లో వేడిగా ఉంటుంది. కానీ విద్యుత్ అనేది అన్నిట్లో ఒకటే, కానీ పరికరాలు మాత్రం మారుతూ ఉన్నాయి. అలానే ఆత్మ అనేది ఒకటే, కానీ శరీరాలు మారుతూ ఉంటుంది. అదే అసలైన సత్యము. అదే మనం గ్రహించాల్సింది. ఆత్మ అనేది మన శరీరంలో ఎక్కడో ఒక చోట కూర్చొని ఉండదు, కానీ మన ఆలోచనలని, మన ప్రవర్తనని, మన భావోద్వేగాల్ని అన్నిటినీ అది గమనిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం రెగ్యులర్గా వాడే పదాలే, కానీ వాటికి మీనింగ్ మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆత్మను ఒక వస్తువుగా అనుకుంటే దానికి ఒక పరిమితి ఉంటుంది, ఒక ఆకారం ఉంటుంది. అది వస్తువు కాదు. అందుకనే ఉపనిషత్తుల్లో ఆత్మను నేతి నేతి అంటారు. నేతి నేతి అంటే ఇది కాదు, ఇది కాదు అని చెప్పడం. పుట్టుక ఉంటుందా? లేదు. చావు ఉంటుందా? లేదు. ఆకారం ఉంటుందా? లేదు. కాదు, ఇది ఆత్మ కాదు. ఎందుకు కాదంటున్నాము అంటే, ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు, రూపం లేదు, తరుగుదల లేదు, నాశనం లేదు. వీటన్నిటికి అతీతంగా ఉండేదే అంతరాత్మ. వీటన్నింటిని అధిగమించినటువంటి చైతన్యమే ఆత్మ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అదే ఉపనిషత్తుల్లో నేతి అంటారు. 2 సార్లు చెప్పడం వల్ల ఏంటంటే, అది ఇది కాదు అని కొట్టి పారేయడం అనమాట. ఆత్మ కాని వాటిని ఒక్కొక్క దానిగా తొలగించుకుంటూ ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం అనమాట. నేతి అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మారిపోయేది, అంతరించిపోయేది, పరిమితితో ఉండేది ఏది కూడా నేను కాదు. ఆ నేను అంటే ఎవరు అంటే ఇవేవి కాదు అని నేతి అని తీసేయడం అనమాట. ఇది కాదు అని కొట్టి పారేయడం. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, ఇవన్నీ మార్పులు ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు ఈ శరీరం నేనెందుకు అవుతుంది? నేను కాదు. తీసేయి, శరీరాన్ని తీసేయి. రెండోది మనసు. పరిస్థితులను బట్టి మనసు మారిపోతూ ఉంటుంది. ఒకసారి సంతోషం ఉంటుంది, ఒకసారి దుఃఖం ఉంటుంది. అంటే మారిపోతుంది, అది కూడా మారుతోంది. కాబట్టి మనసు నేను కాదు. బుద్ధి అనేది మన నిర్ణయానికి సంబంధించింది, మన వివేకానికి సంబంధించింది. అది కూడా పరిస్థితులను బట్టి మన బుద్ధి, వివేకం కూడా మారిపోతూ ఉంటుంది. అంటే మారేది నేను కాదు. ఆనందం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందా? అది కూడా మారుతూ ఉంటుంది. మరి ఆనందం కూడా నేను కాదు. మరి ఏంటి? వీటన్నిటికీ అతీతమైన చైతన్యము, అదే అంతరాత్మ, అదే నేను. బయట ప్రపంచంలో ఎంత మనం సంపాదించినా, ఎంత విజయాన్ని పొందినా కూడా నేను అనే ప్రశ్నకు సమాధానం దొరక్కపోతే మనిషి జీవితానికి పరిపూర్ణత రాదు. అదేంటటి? కష్టపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం, ప్రశాంతంగా బతుకుతున్నాం, అంతే కదా కావాల్సింది. ఇంకా నేను ఎందుకు తెలుసుకోవాలి? అసలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఏమన్నా ఈ ఫిలాసఫీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అనే ప్రశ్న అందరికీ వస్తుంది. సంపద వలన సుఖాలు పొందొచ్చు,
కానీ శాశ్వతమైన ఆనందాన్ని మాత్రం పొందలేము. కానీ ఎప్పుడు ఈ బాహ్య ప్రపంచంలో సుఖము, సంతోషము, ఆనందము శాశ్వతం కాదు అని ఎప్పుడు నీకు అనిపిస్తుందో అప్పుడు నేను గురించి నువ్వే పరిగెత్తుతావు. ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. వీడియో ద్వారా మీరు కూడా మీ జీవితానికి ఉపయోగపడే ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.